హాయ్ అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్రశ్న గట్టోస్ కిచెన్కి స్వాగతం అండి. ముందుగా మీకు వరలక్ష్మి వ్రతం ఉంది కదా, ఇంకా 2 రోజులైతే వరలక్ష్మి వ్రత పండుగ. దానికోసం మీకు శుభాకాంక్షలు చెప్తున్నాను. వరలక్ష్మి వ్రత సందర్భంగా మీకు శుభాకాంక్షలు అండి. తర్వాత ఇప్పుడు మనం దానికి మరి పులిహోర అవి చేసుకుంటారు కదా పండక్కి, అది నేను చేయడం చూపిస్తాను. చింతపండుతో పులిహోర అండి, పులిహోర పులుసు. ఇది సంవత్సరం అయినా నిల్వ ఉంటుందండి, ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ ఉంటుంది, బయట పెట్టుకుంటే కూడా 3-4 మంత్స్ 4-5 మంత్స్ వరకైనా ఈజీగా నిల్వ ఉంటుంది అనమాట. అది నేను చేయడం చూపిస్తాను. ఇది మనం రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా గబుక్కున మనం అన్నం వండేసుకొని ఇది కలిపేసుకొని తినేయచ్చు. రెడీ అయిపోతుంది అనమాట పులిహోర. మళ్ళీ దాన్ని ఉడకబెట్టాలి, చెయ్యాలి, ఇదంతా ప్రాసెస్ ప్రతిసారి చెయ్యాలంటే ఒక్కొక్కసారి టైం ఉండదు కదా. అందుకనే మనం ఇలా నిల్వ చేసుకుంటే ఎప్పుడైనా మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి మనం తయారు చేసుకోవచ్చు ఇమ్మీడియట్గా. ఓకేనా? అది నిల్వ చేసేదన్నమాట. ఇది నేను చూపిస్తాను. నేను 1/2 కేజీ చింతపండు తీసుకున్నానండి. దాన్ని మంచిగా అన్ని విడదీశాను. దాంట్లో పొట్టు కానీ నారలు గింజలు అన్నీ శుభ్రంగా చేసి విడివిడిగా ఆ రెబ్బల్లాగా ఉంటాయి కదా చింతపండు, ఆ రేకులు అవన్నీ విడదీసి శుభ్రం చేసుకొని దాన్ని ఒకసారి కడిగేసిన తర్వాత అది మునిగేంత వరకు నీళ్లు పోసి దీన్ని ఒక 5 minutes వేడి చేశాను అనమాట. వేడి చేసి ఏంటంటే మనకు తొందరగా మెత్తగా అవుతుంది, మనకు పులుసు తొందరగా వస్తుంది అనమాట. ఇది బాగా నానింది చూడండి. వేడి నీళ్ళల్లో పెట్టినాను కాబట్టి తొందరగా నానిపోయింది. మనము ఇంకా తొందరగా చేసుకోవచ్చు. చూసారా, గుజ్జు ఇప్పుడే అయింది. ఇప్పుడు దీన్ని మనము దీన్ని ఇలా చింతపండు పులుసు తీయడం అంత ఇబ్బంది కదా. అందుకనే నేనేం చేస్తా అంటే మిక్సీ జార్ తీసుకొని ఇది దీంట్లో వేసుకొని మిక్సీ పడతానండి. మెత్తగా మిక్సీ పడతాను. మిక్సీ పట్టిన తర్వాత అప్పుడు కొంచెం ఫిల్టర్ చేసుకుంటే ఏమన్నా చెత్త అలాంటిది ఉంటే వచ్చేస్తుంది. నేను ఇది మిక్సీ జార్లో వేసుకున్నాను కదా, దీన్ని నేను గ్రైండ్ చేసుకొని వస్తాను. 2 minutesలో ఇది గ్రైండింగ్ అయిపోతుంది. నేను మిక్సీ పట్టుకొని వస్తా. చూడండి, మిక్సీ పట్టాను, మెత్తగా అయిందండి. తొందరగా అయిపోతుందండి ఇట్లా చేసుకుంటే. మనం చేత్తోటి అది నీళ్లు పోసుకుంటూ పిసుకుతుంటే కూడా పల్చగా అయిపోతుంది. నీళ్లు పోస్తూ ఉంటాము అన్నది పులుసు పిసుకడానికి. అలా మళ్ళీ ఉడకడానికి కూడా టైం ఎక్కువ పడుతుంది అనమాట. ఇలా చేసుకుంటే మీకు గుజ్జు చిక్కగా వస్తుంది కదా. వచ్చినప్పుడు మనకు అది తొందరగా ఉడికిపోతుంది అనమాట. ఎక్కువసేపు ఉడికియాల్సిన అవసరం కూడా లేదు. చాలా బాగుంటుంది. బాగా పలసగా చేసుకుంటే అది మరీ దగ్గరికి అయ్యే వరకు కంపల్సరీగా దాన్ని ఉడికిచ్చాలి కదా. అందుకనే ఇప్పుడు దీంట్లో నుంచి మనం దీన్ని ఫిల్టర్ చేద్దామండి. ఫిల్టర్ ఇప్పుడు ఇలాంటి జాలి తీసుకొని ఇలా వేసేసుకోండి. కిందికి వచ్చేస్తుంది మొత్తం. ఇలా మొత్తం చేసేయాలి. ఇలా చేస్తుంటే ఏమన్నా నలకలు అట్లాంటివి వచ్చేస్తాయి మనకి. కింద మొత్తం ప్యూర్గా ఈ గుజ్జు ఒక్కటే ఉంటుంది అనమాట. ఇలా ఉంటుంది కదా. దీన్ని మళ్ళీ దీంట్లో వేసుకొని మనం మొత్తం ఇది చూసారా, కిందికి మంచి మీగడలాగా వచ్చేస్తుంది. అందులో ఏమి చెత్త ఉండదు అనమాట, నారలు అలాంటివి ఏమి ఉండవు. నేను మొత్తము దీంట్లో ఫిల్టర్ చేస్తాను. ఇలా చూడండి, ఇది మొత్తం నేను ఫిల్టర్ చేసినాను. ఫిల్టర్ చేసి ఇలా వచ్చింది. మళ్ళీ ఫిల్టర్ చేసినాక కొంచెం మనకు ఆ పిప్పి లాంటిది వస్తుంది కదా, దాన్ని కూడా మళ్ళీ కొన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టామనుకో ఇంకా మొత్తం అందులో ఉన్నంత పులుపు అంతా మనకి వచ్చేస్తుంది. తర్వాత అది వేస్ట్ అనమాట. ఆ పిప్పి అంతా పడేయడమే మనం. ఇదిగో ఇలా ఉందండి, ఇంత చిక్కగా వస్తుంది అనమాట. అదే మనం చేత్తో తీస్తే ఇలా రాదు. ఇంత చిక్కగా అసలు తీయడానికే రాదు మన చేత్తో తీస్తే. ఇంకా నీళ్ళు పోసుకుంటూ దాన్ని తీయడం చాలా ఇదవుతుంది అనమాట. అందుకే టైం వేస్ట్ కాకుండా మనం ఇలా చేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఒక 10 minutes మీరు వేడి నీళ్ళల్లో నానబెడితే మంచిగా మెత్తగా అయిపోతుంది అనమాట. చూసారా, ఇందులో ఇంత కూడా నలక లేదు, ఏమీ లేదు. చాలా ప్యూర్గా ఉందన్నమాట, చిక్కగా ఉంది. ఇప్పుడు దీంట్లోకి మనం మసాలా తయారు చేసుకుందామండి. దీన్ని ఇట్లా పెట్టేద్దాము. నేను స్టవ్ మీద బాండి పెట్టాను. బాండి పెట్టేసి అది వేడెక్కుతుంది. ఇప్పుడు దీంట్లోకి మనము మసాలా తయారు చేయాలి. అది పులిహోర అంటే మంచి గుమగుమలు ఆడాలి కదా, మంచిగా ఉంటుంది. దానికి 2 tablespoons ధనియాలు వేయండి. నేను స్టవ్ వెలిగించా.
కడాయి పెట్టుకున్న చిన్నది, మీరు కూడా ఇలా పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్లు కొంచెం పడతాయండి, 2.5 టేబుల్ స్పూన్లు వేసుకొని దీన్ని డ్రైగానే మనం వేపుకోవాలా. తర్వాత 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసేయండి, 1 టేబుల్ స్పూన్ సరిపోతాయండి. కొన్ని రవ్వన్ని ఇద్దాం. చూసారా, అంటే నిండుగా రాలేదు, ఇన్ని వేసాను. నిండుగా తీసుకుంటే 1 టేబుల్ స్పూన్ వస్తుంది. తర్వాత ఇప్పుడు మనం జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర ఇప్పుడు 2 టీ స్పూన్స్ వేద్దాం. మెంతులు 1 టీ స్పూన్ వేసాను ఫుల్గా. ధనియాలేమో 2 టేబుల్ స్పూన్లు ఫుల్గా వేసాను. తర్వాత ఇప్పుడు జీలకర్ర అండి. జీలకర్ర చూసారా, 1.5. 1 నిండుగా తీసినాను, 1 మామూలుగా తీసుకున్నాను, సరిపోతుందండి. ఇవన్నీ మనం డ్రైగానే వేపుకోవాలి, మంచిగా దూరగా వేయించుకోవాలండి. వాటిని మామూలుగా సిమ్లో పెట్టేసుకొని, సిమ్ అంటే మీడియంగా పెట్టుకోండి, స్టవ్ పెట్టేసుకొని మంచిగా వేపండి. ఇవన్నీ మంచిగా వేగాలన్నమాట. చూడండి వేగుతున్నాయి. ఇప్పుడు ఇలా చేసి మనం రెడీగా పెట్టుకుంటే మనకు ఎప్పుడంటే అప్పుడు మనము పులిహోర కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇది ఎన్ని రోజులన్నా పాడవదు, చాలా బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడు చూసినాను. మనము దీంట్లో తాలింపు వేసుకుంటాం. ఇప్పుడు మీరు కావాలనుకుంటే తాలింపులో కొంతమందికి అది పల్లీలు ఇష్టపడతారు, కొంతమంది శనగపప్పు అలాంటివి ఇష్టపడతారు కదా. పల్లీలు మటుకు ఇప్పుడే వేసుకోవద్దండి. మనం ఎప్పుడైతే అన్నం కలుపుకుంటామో అప్పుడు మళ్ళీ కొంచెం నూనె వేసుకొని పల్లీలు, కొంచెం జీలకర్ర, ఆవాలు వేసి తాలింపులాగా చేసుకొని అందులో పసుపు వేసి అన్నంలోకి వేసేసుకున్న తర్వాత ఈ పులుసు అందులో కలుపుకుంటే ఆ పల్లీలు మీకు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. దీంట్లో వేసి పెడితే మరి మనం నిల్వ ఉండాలి అనుకున్నాం కదా, ఇది మరి నిల్వ ఉండే వాటికి పల్లీలు అలాంటివి వేస్తే మటుకు పాడైపోతాయి. అదొకటి మీరు గమనించుకోండి. కొంతమంది శనగలు కూడా వేస్తారండి, ఉడికేటప్పుడు శనగలు కూడా వేస్తారు. అవి మంచిగా పుల్లగా అవుతాయి అన్నమాట, టేస్ట్ బాగుంటాయి. అలా కూడా చేసుకోవచ్చు. అవి కూడా మీరు అంటే అప్పటికప్పుడు చేసుకోవడానికి అయితే బాగుంటుంది, 1 వారం 10 రోజులకు బాగుంటుంది. కానీ శనగలు వేస్తే చాలా రోజులు ఉండడానికి మటుకు అది కుదరదు. శనగపప్పు పాడైపోతుంది శనగలు వేస్తే. ఇంకా కొంచెం వేగాలండి ఇది. మరి మా ఛానల్ చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు కూడా చేసుకోండి. ఇది చేసుకొని మీకు ఎలా వచ్చింది, మీకు నచ్చింది ఆ టేస్ట్ మీరు కామెంట్లో పెట్టండి. మాకు కూడా తెలుస్తుంది కదా, మేము సంతోషపడతాము. మా వీడియోస్ చూసి మీరు కూడా చేసుకుంటున్నారని హ్యాపీగా ఫీల్ అవుతాం మేము. చాలా ఈజీగా అయిపోతుందండి. ఒక్కసారి చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు మనకు రెస్ట్. అసలు ఎప్పుడన్నా పిల్లలు కానీ పులిహోర తినే బుద్ధి అవుతుంది అంటే గబగబా అన్నం వండేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడన్నా మనకు కూరలు అవైలబుల్ లేవు అనుకోండి, అప్పుడు కూడా మనం పులిహోర, బంగాళాదుంప వేపుడు అది చేసుకొని పులిహోర చేసేసుకుంటే అయిపోతుంది. మనకు పండుగలకే పులిహోర చేసుకొని తినాలి అని ఏం లేదు, ఒట్టేటప్పుడు కూడా మనం చేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా మనము ఎవరన్నా వచ్చినప్పుడు, చుట్టాలు వచ్చినప్పుడు కానీ, లేదా పిక్నిక్ వెళ్తారు కదా, గబా అవి రెడీ చేసుకొని మనం పులిహోర చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇవి వేగాయి చూడండి, మెంతులు మంచి రంగు మారినాయి. నేను ఇది బంద్ చేస్తాను. వీటిని చల్లగా చేయాలండి. చల్లగా చేసి వీటిని మిక్సీ పట్టుకోవాలి మనము. నేను చూపిస్తాను. ఇవి చల్లగా అయ్యాయండి. దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకుందాము. మిక్సీ జార్లో వేసుకొని ముందు పొడి చేసుకోవాలండి. మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఒక 2 వెల్లుల్లి అండి. ఇవి 2 గడ్డలు తీసుకున్నాను వెల్లుల్లి. ఇవి పొట్టు తీసుకొని ఇలా రెడీగా పెట్టుకోవాలా. ఇది మెత్తగా అయిపోయిన తర్వాత ఇది వెల్లుల్లి దీంట్లో వేసి మంచిగా ముద్దలాగా నూరాలన్నమాట. మెత్తగా ఉండాలి. ఈ ధనియాలన్నీ, మెంతులన్నీ మంచిగా మెత్తగా అయిపోవాలన్నమాట. అందుకే ముందు పౌడర్ చేసుకుంటే మనకు మెత్తని పేస్ట్ లాగా తయారవుతుంది. ముందే నీళ్ళు పోయొద్దు. ఇది పౌడర్ చేసుకున్నాక ఇవి వేసుకుందామండి. వేసుకొని నేను ముద్ద చేసుకొని వస్తాను, మిక్సీ పట్టుకొని వస్తా. చూసారా, మెత్తని పౌడర్ అయింది. ఇప్పుడు నేను ఇవి వెల్లుల్లిని దీంట్లో వేస్తాను. వేసి మళ్ళీ మిక్సీ పడతాను. మిక్సీ పట్టి కొన్ని నీళ్ళు పోసి ముద్దలాగా చేస్తా అండి. ఇది మంచి పేస్ట్ అయిందండి. చూసారా, మెత్తగా అయిపోయింది.
ఇప్పుడు మనం దీన్ని ఇప్పుడు ఈ గిన్నెలోంచి మనం ఒక గిన్నెలో వేసుకుందామండి, ఉడకబెట్టాలి కదా దీన్ని. అందుకని మీరు కొంచెం మందపాటి పెద్ద గిన్నె తీసుకోండి. చిన్న గిన్నె తీసుకుంటే అది ఉడికేటప్పుడు తుక్క తుక్క అనేసి మన పైన పడుతుంటే ఇట్లా పైకి ఎగురుతుందండి. అందుకని కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి. స్టీల్ గిన్నెలు అయితే మాడిపోతాయండి. దానికి కంపల్సరిగా ఏదైనా పెద్ద గిన్నె, ఇలాంటి తెల్ల గిన్నె తీసుకోండి. తెల్ల గిన్నె తీసుకున్నాక దీంట్లో ఇదంతా వేసేసుకోండి. వేసుకొని ఇది ఉంటుంది కదా, ఈ గిన్నెలో కూడా ఇంకా కొంచెం నీళ్లు పోసుకోవాలండి. పోసుకొని కడిగేసినట్టు చేసి దీంట్లో పోసుకుందాము. తర్వాత దీంట్లో అండి ఇప్పుడు మనం నూరుకున్న ఈ పేస్ట్ వేసేయాల. ఈ పేస్ట్ వల్ల మనకి చాలా రుచి వస్తుందండి. మళ్ళీ పులిహోర కూడా ఇట్లా పొడి పొడిగా ఉండదన్నమాట, మంచిగా ఉంటుంది. అన్నానికి ఈ మసాలా కొంచెం పట్టుకొని భలే టేస్ట్గా ఉంటుంది అనమాట. ఈ నిమ్మకాయ పులిహోర లాగా పొడి పొడిగా అట్లా ఉండదు. చింతపండు పులిహోర చాలా బాగుంటుంది. మీరు ఇలా చేసుకొని చూడండి, ఇంకా బాగుంటుంది. నిల్వ ఉంటుంది అనమాట, అస్సలే పాడవదు. దీన్ని మనం ఇలా కలిపేసుకుందాం. నేను ఈ గిన్నెలో కూడా ఇంకా నీళ్లు పోస్తాను. ఇప్పుడు ఇది ఇందులో మసాలా వేసాను కదండి, గిన్నెను ఇందులో చింతపండు చేసుకున్నాను కదా, అది గిన్నె కడిగేసుకొని మిక్సీ జార్ కూడా కడిగా ఆ నీళ్ళు అనమాట. ఇది దీంట్లో పోసేసుకోండి. ఇప్పుడు మనము ముందు చిక్కగా విసుకున్నాం కదా, అలానే పెట్టొద్దు, మరి ఉడకాలి కదా. చింతపండు మంచిగా ఉడకాలన్నమాట. అంటే ఇంత చిక్కగా పెట్టేస్తే ముందే మీకు మాడిపోతుంది. అందుకే దీంట్లో కొన్ని నీళ్లు కలపాలి. ఈ మసాలా అంతా కొంచెం విడిపోయేటట్టుగా, ముద్దలాగా ఉంది కదా, అదంతా విడిపోయేటట్టుగా కలుపుకోండి. దీంట్లో మనం వేసే ఐటమ్స్ చూపిస్తా నేను. చూసారా ఇంత చిక్కగా అయింది. ఇప్పుడు మసాలాతో చిక్కగా అయింది, ప్లస్ మనం చింతపండు కూడా చిక్కగా తీసుకున్నాం కదా, అందుకని ఇలా ఉందన్నమాట. ఇప్పుడు దీనికి సరిపడా మనం నీళ్ళు పోసి అప్పుడు కానీ ఉడికియాలి. ఎంత లేదన్నా మంచిగా ఉడకాలండి. ఎంత మంచిగా ఉడికితే అది అంత మంచిగా ఉంటుంది. చాలా రోజులు ఉంచుకోవాలనుకున్నాం కదా మనం, నిలువ అన్నాను కదా. ఇప్పుడు దీంట్లోకి చూసారా ఇవి మిరియాలండి, ఇన్ని వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ కంటే ఎక్కువనే ఉంటాయండి. మీకు చూపిస్తాను, టేబుల్ స్పూన్ కంటే ఎక్కువే ఉంటాయి. మిరియాలతోటి మనకి కొంచెం ఘాట్ అనేది చూసారా కొన్ని ఎక్కువ ఉన్నాయి. ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. దీనివల్ల మనకి ఘాట్ వస్తుంది. తర్వాత ఎండుమిర్చి అండి, ఒక 10-15 ఎండుమిర్చిలు కూడా వేసుకోండి. దీనివల్ల కూడా కొంచెం మనకి కారం వస్తుంది. ఇది అంతా ఉడికిపోవాలన్నమాట, ఉడుకుతుంది. అంటే కాయలు ఉంటాయి, దాంట్లో నుంచి రసం వస్తుంది. అందులో ఉడికిన ఈ మిరపకాయలు కూడా తినడానికి మంచిగా ఉంటాయండి, ఎండుమిరపకాయలు. తర్వాత దీంట్లో కరివేపాకు అండి, మంచిగా కడిగేసి శుభ్రం చేసుకున్న కరివేపాకు ఇలానే వేసేసుకోండి. ఇంకా కూడా వేస్తా నేను. ఇప్పుడు మళ్ళీ కోసుకొస్తాను, మా ఇంట్లో చెట్టు ఉందన్నాను కదా, కోసుకొస్తాను. ఇప్పుడైతే మీకు చూపించాను. ఇది ఇంకా కొంచెం వేస్తా. కరివేపాకు ఎంత వేసుకుంటే అంత మంచిదండి, చాలా మంచిగా ఉంటుంది, టేస్ట్ వస్తుంది, మంచి ఫ్లేవర్ ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. అన్నంలో కూడా పులిహోరలకు ఎక్కువ కరివేపాకు కనపడుతుంటుంది కదా, దానివల్ల లుక్ బాగుంటుంది. తర్వాత ఇప్పుడు మనము దీంట్లో ఇది ఇంగు వేసుకోవాలండి. చూడండి ఇంత వేస్తున్నాను, అంటే ఒక 1/2 టీ స్పూన్ అవుతుందేమో, సరిపోతుందండి. చాలా ఉంది కదా పులుసు, మంచిగా ఉంటుంది అనమాట. ఇంగు వేస్తే మంచి వాసన ఉంటుంది. ఇప్పుడు కొంతమంది అది ఆరోగ్యానికి కూడా మంచిది కదా, కొంతమందికి పులుపు తింటే కడుపు నొస్తుంది అది ఇది అంటారు కదండి. ఇది ఇంగు వేసి మనం ఉడికిస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది, మంచిగా ఉంటుంది అనమాట. ఉడికేటప్పుడు కూడా సూపర్ టేస్ట్గా, అంటే మంచి వాసన వస్తుంది, సువాసన వస్తుంది. ఈ పులిహోర చేస్తున్నామని 10 ఇండ్ల వరకు వెళ్తుందండి ఈ వాసన అయితే, అంత బాగుంటుంది. తెలిసిపోతుంది ఎవరో పులిహోర పులుసు ఉడకబెడుతున్నారు అని మనకి తెలిసిపోతుంది. దీంట్లో 2 టీ స్పూన్ అంత, టీ స్పూన్ కాదండి, చిన్నది టీ స్పూన్ వేసుకోండి పసుపు. 2 సార్లు వేసాను కదా, టీ స్పూన్ అవుతుంది. పసుపు వేసాను. తర్వాత దీంట్లో ఇప్పుడు ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు మంచిగానే వేసుకోవాలి, మనకి నిలువ ఉండాలి కదా. ఉప్పు వేస్తా. దీనికి సరిపడా ఇప్పుడు వేసుకోండి. తర్వాత మళ్ళీ మనం అన్నము కలిపేటప్పుడు కూడా అన్నంలో కూడా వేసుకుంటాం 1 టీ స్పూను. గల్లుప్పు వేస్తున్నాండి నేను, 3 వేస్తున్నానండి. 3 టీ స్పూన్లు వేసాను గల్లుప్పు.
పావు కిలో చింతపండు కదా పట్టుద్ది. ఇవన్నీ వేసుకొని ఇప్పుడు ఇంకా నీళ్ళు పడతాయండి దీంట్లో. బాగా చిక్కగా ఉంది కదా, మనకి మంచిగా కనీసం ఒక 20 మినిట్స్ అన్నా ఇది ఉడకాల. 20-25 మినిట్స్ ఉడకాలండి. ఉడకాలంటే మరి దానికి సరిపడా మనం నీళ్ళు పోసుకోవాలి. సరిపోతాయి. చిక్కగా దగ్గరికి వస్తుందండి. అది మనకి ఎప్పుడు తయారైంది అని తెలియాలంటే అది ఉడికేటప్పుడు టప్పా టప్పా అని ఇట్లా పైకి వస్తుంటుంది అనమాట, మీద పడుతుంటుంది, తుక్క ఉడికిపోతుంటుంది అనమాట. అప్పుడు మనం బంద్ చేసుకోవాలి స్టవ్. అప్పుడు దాకా మంచిగా ఉడికియాలండి. ఇంకా దీంట్లో నూనె వేసుకోవాలండి. నూనె కూడా ఇప్పుడు బాగానే పడుతుందండి. ఒక 50 గ్రామ్స్ అట్లా వేసుకోండి. 50-100 వేసుకున్నా పర్వాలేదు. చూసారా బాగానే పడింది. మళ్ళీ తాలింపు ఉన్నదండి, దీనికి తాలింపులు పెట్టుకోవాలి. చూసారా బాగా పడిందండి నూనె, సరిపోతుంది. ఇప్పుడు మనకు బాగా ఉడికి ఈ వేసిన నూనె అంతా ఇప్పుడు కలిసిపోయింది కదా లోపల, ఈ పులుసులో అంతా కలిసిపోయింది కదా, కనబడట్లేదు మనకు. దగ్గరగా ఉడికిన తర్వాత ఆ నూనె పైకి వస్తుంది అనమాట. పైకి వచ్చి తుక్క ఉడికి అది మీద పడుతుంటుంది. నీకు చూపిస్తాను మీకు. ఇది ఒక్కసారి చేసుకోండి, అసలు మీరు మర్చిపోలేరు. పిల్లలు అమెరికాలకు కానీ వేరే స్టేట్కి కానీ వెళ్తుంటారు కదా, బెంగళూరు, మైసూరు అట్లా చదువులకు వెళ్ళేటప్పుడు ఇది చేసి ఇవ్వండి. చక్కగా వాళ్ళు అన్నం వండుకుంటారు, ఇది కలిపేసుకుంటారు, పులిహోర చేసేసుకుంటారు. ఈజీగా అయిపోతుందండి. చాలా రోజులు నిలువ ఉంటుంది. అందుకే చాలా ఎమర్జెన్సీ అనమాట ఇది. మనకి ఎప్పుడు చాట కాకుండా వంట చేయాలి, టైం లేదు అనుకున్నప్పుడు ఈ పులిహోర రెడీగా ఉంటే మనం కలిపేసి పెట్టుకోవచ్చు అన్నం. ఓకేనా? ఇప్పుడు నేను స్టవ్ వెలిగించాను చూడండి. స్టవ్ మీద పెడతాను. గిన్నె స్టవ్ మీద పెట్టేశాను. కంపల్సరీగా దీనికి ఇలా తెల్ల గిన్నెలే ఉండాలండి. తెల్ల గిన్నెలు ఉంటేనే కానీ మనకి పని అవుతుంది. ఏ స్టీల్ గిన్నె అది పెడతారా అది ఒట్టిగా మాడిపోయి ఇంకా మొత్తం వాసన వస్తుంది. చింతపండు అదో విధంగా వాసన వస్తుంది. స్టీల్ గిన్నెల మటుకు ఎప్పుడు కూడా చేయొద్దండి. ఇలాంటి తెల్ల గిన్నెల్లోనే చేయాలి. కొంచెం మందంగా ఉండాలి. చూసారా ఎంత చిక్కగా ఇలా ఉంది కదా. ఇప్పుడు మనకి మంచిగా ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఈ గంటె కూడా దీంట్లో పెట్టొద్దు. స్టీల్ గంటెలు దీంట్లో వేసండి, రంగు మారుతుంది, పులుపు కదా. అందుకే అది తీసేసి మనం మీడియంగా పెట్టుకోండి. స్టవ్ మీడియంగా పెట్టుకొని మంచిగా ఉడకనిద్దాం దీన్ని. నేను మళ్ళీ చూపిస్తాను. చూసారా మంచి మసులుతుందండి, మంచి ఫ్లేవర్ వస్తుందండి. నేను కరివేపాకు కోయడానికి కిందికి వెళ్ళాను, అక్కడ వరకు వస్తుందండి. అసలు ఇప్పుడు పెట్టి 10 నిమిషాలు అయిందో లేదో ఎంత ఫ్లేవర్, అది గుమగుమలాడిపోతుందండి. మనము ఆ మసాలా వేసాం కదా, దానివల్లే అనమాట ఇంత ఫ్లేవర్ రావడం. ఇప్పుడు నేను కరివేపాకు ఇంకా వేస్తా అన్నాను కదా, ఇంకా కూడా వేస్తానండి. నాకు చాలా ఇష్టం కరివేపాకు అంటే. తర్వాత ఒకవేళ మీరు వద్దనుకుంటే తీసేసుకోండి. ఇలా రెమ్మలే వేయాలండి, ఆకులు వేయద్దు. రెమ్మలతో వేసేస్తే కొంతమంది ఏం చేస్తారు, కట్టకట్టేస్తారు. కట్టగట్టి వేసి తర్వాత తీసేసుకుంటారు. అందులోకి రసం అంతా వచ్చిన తర్వాత తీసేసుకుంటారు. కానీ అప్పుడు తీసేసుకుంటే మనకి అన్నంలోకి కరివేపాకు కనపడదు కదా, అంత లుక్ రాదనమాట. కరివేపాకు తోటే పులిహోరలకి సూపర్ లుక్ వస్తుంది కదండి. అంతే కదా, నేను చెప్పింది కరెక్ట్ కదండి. ఇవన్నీ మంచిగా ఉడికిపోవాలండి. చూసారా మంచిగా ఉడుకుతుంది. అసలు ఏమి గుమగుమలాడుతుందండి, భలే టేస్ట్గా ఉంటుంది. మీరు ఉప్పు కూడా చూసుకొని వేసుకోండి. మళ్ళీ మనము ఇప్పుడు దీనికి సరిపడా వేసుకోవాలి. తర్వాత మనం అన్నంలో కలుపుకుంటప్పుడు కూడా అన్నానికి సరిపడా మళ్ళీ ఉప్పు కలపాల్సి వస్తుంది కంపల్సరిగా. చూసారా భలే గుమగుమలాడుతుంది. చూసారా ఇప్పుడు దీన్ని మనం ఇలా వదిలేద్దామండి. ఇంకా ఇది బాగా మసలాలి, ఉడికి దగ్గరికి రావాలన్నమాట. చూడండి లుక్ ఎంత బాగుందో, సూపర్ ఉంది కదా. ఇంకా దీన్ని వదిలేద్దామండి ఇలాగే, అది ఉడకనియాలి. చూసారండి ఇప్పుడు మనం పెట్టి 20 మినిట్స్ అయింది. ఇంకా కూడా దగ్గరికి కావాలండి. ఇలా తుక్క ఉడుకుతుంది కదా, ఇంకా అది పైన పడాలన్నమాట. అది బయటకు అలా అన్నప్పుడు ఆ చుక్కలు అనేటివి మనకి బయట పడాలి.
అంటే ఇంకా దగ్గరికి రావాలన్నమాట. ఇంకా పలుచుకుంది కానీ అరోమా అయితే అద్దరిపోతుందండి. మీరు స్టార్టింగ్లో పెద్దగా పెట్టుకున్న తర్వాత సిమ్లో పెట్టండి, నెమ్మదిగా అవుతుంది, తొందర ఏం లేదు. మనం కొంచెం ఓపిక పట్టుకుంటే దీంతో ఏమి ఇప్పుడు పని చేసేది లేదు, అదే ఉడికిపోతుంటుంది. గబా గబా పెద్ద మంట పెట్టుకొని చేసుకోకండి, మాడిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు చిక్కబడుతుంది కదా, చిక్కబడేటప్పుడు పెద్ద మంట పెడితే అడుగంటుతుంది. అందుకని మనం కొంచెం చిన్న మంటలో పెట్టేసుకొని నెమ్మదిగా ఉడికిద్దాం. ఇంకొక పావు గంట 10 నిమిషాలు పడుతుందండి, ఈజీగా పడుతుంది. 10 నిమిషాలు, పావు గంట పడుతుంది. మనం ఇప్పుడు ఆ పైన సమ్మర్ కనపడుతుంది చూడండి, అది చూసారా ఎట్లా ఎగురుతున్నాయి, హోల్స్ పడి ఇంకా ఎక్కువ పడుతుందండి. అట్లా బయట పడుతుంటప్పుడు జాగ్రత్త అండి, మీద ఒంటి మీద కూడా పడతాయి, చేతుల మీద. ఎందుకంటే చిక్కగా ఉంది పులుసు, అది పడ్డదంటే ఇంకా అక్కడ బొబ్బ రావాల్సిందే, అంత ఉంటుంది. జాగ్రత్త చేసుకోండి. మనము ఇవన్నీ వేసాం కదా, అన్నీ మంచిగా ఉడికిపోయినాయి. ఇవి కరివేపాకు కూడా ఇలా ఆ ఆకులు ఊడిపోయిన తర్వాత ఇలా పుల్లలు ఉంటాయండి, ఏం పర్లేదు. మనకి పులిహోరలో కూడా ఇలా పుల్లలు కనపడుతుంటాయి, మంచిగానే ఉంటాయి. తినేటప్పుడు తీసేసుకుంటారు, కానీ అన్నీ అలా ఉంటేనే అసలు పులిహోరలాగా మనకి లుక్ కనపడుతుంది అనమాట. అబ్బా అసలు వాసన అయితే, అరోమా, మంచి ఖుష్బు, సువాసన అద్దరిపోతుంది అనుకోండి. అసలు చెప్పాలన్నవి కాకుండా ఉంది, అంత మంచి వాసన వస్తుంది. అదంతా మనం వేసిన మసాలాతోటి అండి, ధనియాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి, దీంతోటే ఆ ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది అనమాట. మనకు అన్నానికి కూడా రుచి వస్తుంది, ప్లస్ తింటుంటే కూడా మంచి ఫ్లేవర్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఓకేనా, ఇంకా దాన్ని ఇంకా సిమ్లో పెట్టా స్టవ్. ఇంకొక 10 నిమిషాలు నెమ్మదిగా ఉడికిద్దాం. అలా బుడుగు అని ఉడుకుతుంది చూడండి, ఇంకా దగ్గరికి వచ్చిన తర్వాత టపా టపా పైన పడుతుంటుంది, అప్పుడు తీసేద్దాం. ఓకేనా, ఇట్లా దగ్గరికి అయిన తర్వాత మూత పెట్టండి, చిన్నగా సగం మూత తీసి అట్లా పెట్టండి, అయితే మొత్తం ఇల్లంతా అవుతుంది. ఇది చిందుతున్నాయి చూడండి మొత్తం పైకి. ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది. మనం వేసిన నూనె కూడా వస్తుంది చూసారా, అది నూనె ముందు పోసాం కదా, ఆ నూనె అంతా ఇప్పుడు బయటకు వస్తుంది, అది చూసారా. ఇప్పుడు రెడీ అయిందండి. దీన్ని మనం ఇప్పుడు బంద్ చేసుకుందాం. ఇలా ఉండాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, మూత తీసుకుంటూ చిన్నగా సందు వదలండి మూత. తర్వాత మొత్తం కవర్ చేసినా కానీ లోపల ఆవిరి పడుతుంది అనమాట, లైట్గా ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి బయట ఎట్లా చిందుతుందో. ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది. నేను స్టవ్ కట్టేస్తా అండి, ఆపేసాను. ఇప్పుడు మనకి పులుసు రెడీ అయింది. దీనికి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెడతానండి, చాలా బాగా వచ్చిందండి. ఇలా ఉంటే మీకు ఇందులో అసలు ఏమంటారు, వాటర్ కానీ అది ఏమీ లేదనమాట, నూనె బయటకు వచ్చింది మొత్తం. ఇది చింతపండు గుజ్జు, మనం వేసిన మసాలా, ఇందులో ఏమి కూడా వాటర్ అట్లా లేకుండా ఉంది కాబట్టి మనకి సంవత్సరమైనా నిలువ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టండి మీరు, 1 ఇయర్ గ్యారెంటీ అండి. అసలు ఏమీ అవ్వదు, పాడవ్వడం కానీ టేస్ట్ మారడం కానీ ఏం ఉండదన్నమాట. ఎప్పుడంటే అప్పుడు ఇన్స్టెంట్గా మనం పులిహోర రెడీ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని నేను పక్కన పెట్టేసి నేను తాలింపు చూపిస్తా. తాలింపు పెడదామండి పులిహోర పులుసులకి. నూనె పోసా నేను, వేడెక్కింది. దానికి కావాల్సినవి చూడండి, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, ఒక 10 ఎండుమిరపకాయలు సుంచుకున్నానండి. తర్వాత కరివేపాకు ఒక గుప్పెడు తీసుకోండి, ఒక టీ స్పూను ఆవాలు, టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూను 1 టీ స్పూను 1 టీ స్పూన్ పట్టదండి, 1/2 టీ స్పూన్ పసుపు పడుతుంది అంతే. ఇప్పుడు నూనె కాగిందండి, నూనె కూడా 150 గ్రామ్స్ వేసాను నేను. ఇప్పుడు మనం ఇవి పప్పులు వేసుకుందాము. ముందు శనగపప్పు వేస్తా. శనగపప్పు మంచిగా వేగాలండి. ఇందులో నేను పల్లీలు వేయట్లేదు. పల్లీలు ఎందుకు వేయట్లేదు అంటే మనం నిల్వ పెట్టుకుంటున్నాం కదా, అందుకని పల్లీలు వేస్తే పాడైపోతాయి. అందుకని ఈ పప్పులు మట్టి చేసుకుంటున్నా. మీరు అన్నం కలుపుకుంటారు కదా, అన్నం వండుకొని అది చల్లగా చేసుకొని తర్వాత ఒక గిన్నెలకు కొంచెం అంత నూనె వేసుకోండి. వేసుకొని అందులో పల్లీలు, ఆవాలు, జీలకర్ర అవి వేసి వేపుకోండి. కొంచెం పసుపు వేయండి. పసుపు వేసి అది వేగిన తర్వాత అన్నానికి పోసేసుకోండి అది తాలింపు. తర్వాత ఇప్పుడు ఈ పులుసు రెడీ అయి ఉంటుంది కదా మనకి,
అది ఎంత పట్టుద్దో అంతా మీరు అన్నంలో వేసుకొని కలుపుకోవడమే, అంతే. అప్పటికప్పుడు మనం పల్లీలు వేసుకుంటే కరకరలాడతాయి. ఇప్పుడు వేసి పెట్టినా అవి పాడైపోతాయి, ప్లస్ అవి మెత్తగా అవుతాయి. ఇప్పుడు ఇది వేసుకున్నాండి. దీంట్లో మనం ఆవాలు వేసుకుందాం. టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేస్తా అండి, 1/2 కిలో కదా, చాలా ఉంది. తాలింపు గింజలు కనపడుతుంటే బాగుంటాయి. 1.5 టీ స్పూన్ వేసినండి ఆవాలు. జీలకర్ర కూడా మనం 1.5 టీ స్పూన్ వేసుకుందాం. తర్వాత అవి వేగాలి, అవి వేగాలండి మంచిగా. అది నూరికి ఎంత వచ్చిందంటే ఇది పెట్టాను కదా నేను, అందుకని నూరికి వచ్చింది, పోతుందిలేండి అది మంచిగా. ఇప్పుడు ఇందులో మళ్ళీ నేను ఇంగువ వేయట్లేదండి, ఆల్రెడీ ఇంగువ వేసి నేను ఉడకబెట్టాను కదా, అందుకని తాలింపులో వేయట్లేదు నేను. నూనె కొంచెం బాగానే ఉంటుందండి, ఉండాలి, ఎందుకంటే మనకి పైన కొంచెం తేలాలన్నమాట, మరీ ఎక్కువ కాదు. అది పీల్చుకుంటుంది, ఈ చింతపండు గుజ్జు అంతా పీల్చుకుంటుంది, నూనె పీల్చుకున్నాక కొంచెం పైన కనపడుతుంటుంది, అట్లా ఉండాలి. మళ్ళీ అన్నంలో కలుపుకుంటప్పుడు కంపల్సరీగా నూనె ఉంటుందండి. తాలింపు వేసుకుంటాం కదా, అప్పుడు కొంచెం నూనె ఉంటుంది, చూసేసుకోండి మీరు. ఇది చల్లగైన తర్వాత ఇంకా కొంచెం గట్టిగా అవుతుందండి. అప్పుడు మనం బాటిల్కి వేసుకొని, శుభ్రమైన బాటిల్ తీసుకోండి. ప్లాస్టిక్ బాటిళ్ళ కంటే గాజు బాటిల్ ఉంటాయి కదా, ఆ బాటిల్ మంచిగా కడిగి ఆరబెట్టుకోండి, గట్టిగా తుడిచేసి ఆరబెట్టుకొని ఈ పులిహోర పులుసు చల్లగా అయినాక అప్పుడు బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే మనకు 1 ఇయర్ వరకు అస్సలు పాడవదు. అయినా 1 ఇయర్ వరకు మనం ఉంచుతామా, ఉంచితే గనక కంపల్సరీగా ఉంటుంది, పాడవదు. ఈ లోపలనే ఇవ్వకూడతాం కదా. ఇక పప్పులు వేగినాయండి, చూసారా, పప్పులు వేగుతున్నాయి. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుంటాము. కరివేపాకు ఏం చేసుకుంటాం మంచిదండి. ఎండుమిరపకాయలు కూడా మంచిగా వేగినాయి. ఇందులో పచ్చిమిరపకాయలు వేయనండి, ఎందుకంటే ఇది స్టోర్ అయి ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి వేయను. మామూలుగా అప్పటికప్పుడు పులిహోరలు చేసుకుంటే పచ్చిమిర్చి వేస్తారు. ఈ గుళ్ళో ప్రసాదం పెడతారు కదా, అందులో పచ్చిమిర్చి వేస్తారు. మీకు కావాలనుకుంటే ఎప్పుడైతే మీరు కలుపుకుంటారో అన్నంలోకి అప్పుడు పచ్చిమిర్చి కూడా ఆ తాలింపులో వేసుకోండి. పల్లీలతో పాటు ఆవాలు జీలకర్రతో పాటు పచ్చిమిర్చిలు కూడా కొంచెం చీలికలు చేసుకొని వేయించుకొని అన్నంలో కలిపేసుకుంటే తినడానికి బాగానే ఉంటాయి. కానీ ఇప్పుడు మటుకు వేయొద్దండి, ఇది నిల్వ పులిహోర కదా, అందుకే పచ్చిమిర్చి వేయట్లేదు. అయిపోయిందండి. ఇవి కరివేపాకు కూడా మంచిగా గలగల అయినాయి, చూసారా. ఇంకా నేను బంద్ చేస్తాను, ఇంకా మాడుతుంది లేకపోతే. ఇప్పుడు మనం పసుపు వేసుకుందామండి. పసుపు 1/2 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ పడిందండి, ఎందుకంటే మనం అన్నం కూడా పచ్చగా ఉంటుంది కదా, అప్పుడు కూడా కొంచెం వేసుకోవాలి తాలింపులో. పులిహోర అంటేనే ఎల్లో కలర్. చిన్నప్పుడు మా పిల్లలు ఎల్లో కలర్ రైస్ చెయ్యి మమ్మీ, ఎల్లో కలర్ రైస్ చెయ్యి అనేవాళ్ళు. అలా పులిహోర అని రాక ఇదిగో ఇందులో పోస్తున్నానండి. రెడీ అయిపోయింది కదా, ఇది మీకు గిన్నెలో పోస్తాను. ఇదే గిన్నెలో పోసేసుకోండి. కొంచెం పులుసు తీసి దీంట్లో వేసేసుకోండి, ఉన్న నూనె అంతా వచ్చేస్తుంది. చాలా గుమగుమలాడుతుందండి, అస్సలు అద్దరిపోయేటట్టుగా ఉంది. అన్నం కూడా మీకు అంత రుచిగా ఉంటుంది, చూసారా. అదిగో చూసారండి ఎంత బాగుందో. ఇప్పుడు దీనిలో అంతా కలిపేసాను. గుమగుమలాడే పులిహోర రెడీ. నిలువ ఉండేదండి ఇదండి. ఇప్పుడు ఇలా ఉంచేస్తా నేను, ఉంచేసి చల్లగా పోవాలండి. చల్లగా కాంది మనం బాటిల్ వేసుకుంటే బాగుండదు, ఓకేనా. నేను చల్లగా అయినాక బాటిల్ వేసేటప్పుడు చూపిస్తాను. ఇది ఇలాంటి బాటిల్ తీసుకోండి,
తీసుకొని మంచిగా శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకోండి, మంచిగా తుడిచి ఆరబెట్టండి. ఈ పులిహోర పులుసు చల్లగా అయినాకనే దీంట్లో వేసుకుందాం, లేదా బాగుండదు. అందులో ఆవిరి వచ్చి మళ్ళీ తడి వస్తుంది. తడి వచ్చిందంటే మళ్ళీ అది పాడైపోయే అవకాశాలు ఉంటాయి. నేను దీన్ని చల్లగా చేస్తాను. పులుసు చల్లగా అయిందండి, చూసారా? పులుసు చల్లగా అయిపోయింది. అప్పటికిప్పటికి ఇంకొంచెం గట్టి పడ్డది, ఇంకా కూడా గట్టి పడుతుందండి. అంటే ఇంకొంచెం చల్లగైనాక కొంచెం తిక్కుగా అవుతుంది అనమాట. మనకి ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం ఈ బాటిల్లో వేసుకుందామండి. డిష్ అవుట్ చేసేసుకుంటే ఇంకా మనం ఇప్పుడు స్టోర్ చేసుకోవడానికి రెడీ అనమాట. చూసండి, నేను బాటిల్లో వేసాను. నాకు ఒకటి ఫుల్ నిండింది, ఇంకొకటి సగం అయిందనమాట. ఇది బోల్డ్ అని రోజులు వస్తాయండి. ఈజీగా నాకు 4-5 months వరకు ఈజీగా ఉంటుంది అనమాట. మీరు కూడా చేసుకోండి. నిల్వ చేసుకుంటే ఎప్పుడైనా మనం వాడుకోవచ్చు. ఈజీ, తొందరగా అయిపోతుంది. హడావుడి పడాల్సింది లే. ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ ఇదొక ఐటెం. మనం ఏం చేసుకున్నా ఇదొక ఐటెం మనం పులిహోర చేసుకుంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనకు కూడా చాలా పని తగ్గుద్ది అనమాట. ఒక స్పెషల్ పెట్టామన్న తృప్తి కూడా ఉంటుంది వాళ్ళకి. ఓకే అండి, మీరు చేసుకోండి. చేసుకొని ఎలా వచ్చిందో నాకు చెప్పండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేనా? మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, మంచి వంటకం నేను చూపించాను, అందుకని మీరు చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఓకే అండి, మరి ఇంకో వంటలో కలిసేంత వరకు బాయ్.